నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక ఇన్ని సంవత్సరాలు కూడా మరి ముఖ్యమంత్రి హోదాలో ఉండడం వల్ల అధికారిక కార్యక్రమాలు ఉన్నాయి అంటూ ఆయన వ్యక్తిగత హాజరు నుంచి తప్పించుకున్న పరిస్థితులే మనం చూసాం. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి పోయింది కాబట్టి మరి ఆ కేసులో మూవ్మెంట్ లేదు అన్న నేపథ్యంలో దీనిపై రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇంకా అందులో భాగంగానే విచారణ అయితే మొదలైంది. సుప్రీంకోర్టు ఈ రోజు నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి కేసులో మూవ్మెంట్ ఉండాలి అని చెప్పడమే కాకుండా కేసులు త్వరితగతిన పూర్తి చేయాలి అని కూడా చెప్పినట్టయితే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఆయన కేసులు కానీ త్వరితగతిన విచారణ మొదలుపెట్టి ఇక ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించకపోతే మరి ఆయన కోర్టుకి రోజు హాజరు అవ్వాల్సి ఉంటుందా? మరి ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్తే అండి. సో జగన్ అక్రమాస్తుల కేసు కొన్ని దశాబ్ద కాలంగా నడుస్తున్నట్టు ఉంది. అయితే ఇన్ని రోజులంటే మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి కేసులో ఎలాంటి కదలిక లేదు. ఇప్పుడు హోదా పోయింది. ఇప్పటికే రఘురామకృష్ణరాజు గారు దీనిపై కేసు వేయడం వల్ల కూడా కేసులో కొంచెం కదలిక వచ్చింది. సుప్రీంకోర్టు కూడా ఈరోజు తేల్చి చెప్పేసింది. అలాగే సిబిఐకి కూడా గట్టి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా డిశ్చార్జ్ పిటిషన్ల వల్ల ఈ కేసు ఇంకా ఎక్కువ ప్రొలాంగ్ అవుతూ వస్తుంది. సో అవి కూడా త్వరితగతిన క్లియర్ చేసి కేసును కొలిక్కి తీసుకురావాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పినట్టు తెలుస్తోంది. మరి ఏ జరిగితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంక్వైరీ మొదలయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? ఆయన కోర్టులకు హాజరు కావాల్సిన పరిస్థితి ఉంటుందంటారా? ఏం చెప్తారు? సుప్రీంకోర్టు ఇవాళ ఒక కీలక జడ్జిమెంట్ ఇచ్చినట్టే లెక్కండి. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసుల్లో రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, మనకు తెలుసు. ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం జస్టిస్ ఖన్నా గారి నేతృత్వంలో ఒక తీర్పు ఇచ్చింది. మీరు వెంటనే అంటే సిబిఐకి కోర్టుకి ఇద్దరికీ ఆదేశాలు ఇచ్చింది. వెంటనే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు ఏదైతే ఉందో దాని విచారణ ప్రారంభించండి, అంతేకాకుండా త్వరితగతిని విచారణ పూర్తి చేయాలి అనేది ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. నిజంగా ఇదే జరిగింది అనుకోండి, దీని మీద ఒక తీర్పు కనుక వెలువడిందంటే అంటే ఆయన అక్రమాస్తుల కేసులో ఆయనకి ఒకవేళ కోర్టు ఆయన చేసిన తప్పు అని తేలిస్తే, ఆయనకి శిక్ష పడితే కనుకైతే 6 ఏళ్ళు ఆయన రాజకీయాలకి దూరంగా ఉండాలి. అంటే అనర్హుడవుతాడు, ఆయన కంటెస్ట్ చేయటానికి ఉండదు. ఇవాళ ఆశ్చర్యపోయింది సుప్రీంకోర్టు చెప్పాలంటే. మనం ఒక్కసారి ఆ పేరా చదువుదామండి, ఎందుకంటే ఇది కోర్టుకు సంబంధించింది కాబట్టి వివరంగా తెలుసుకోవాలి మనం. ఇది యాక్చువల్గా ఈయన రఘురామకృష్ణరాజు గారు వెళ్ళారు కోర్టుకు, మనకు తెలుసు. దీని మీద తదుపరి విచారణ నవంబర్ 11కి ఇవాళ సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అయితే ఇవాళ 2 సార్లు ఈ కేసు మీద విచారణ జరిపింది. ఉదయం జరిపింది, మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా జరిపింది. సో ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు ఏమంటున్నారంటే సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్లోని అంశాలు చాలా షాకింగ్గా ఉన్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్లో చెప్పిన అంశాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయన్నారు. కేసులు ట్రయల్ ప్రారంభం కాకుండా అన్ని కేసులు ఎలా ఫైల్ చేశారని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. 6 జడ్జీలు మారిపోయారటండి, అలాగే రిటైర్ అయ్యారట కూడా. రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీని మీద స్పందించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా కోర్టులో వచ్చిన ఆదేశాలు తప్పు అని, ఇంకో కోర్టులో ఇచ్చిన ఉత్తర్వులు తప్పు అంటూ కాలయాపన చేస్తున్నారు అని అసహనం వ్యక్తం చేశారు. కోర్టులో ఉత్తర్వులు తప్పు అంటూ చేస్తున్న వ్యవహారానికి ట్రయల్కి సంబంధం లేదన్నాడు ఆయన. అంటే ఒక కోర్టు ఇచ్చిన దానికి అది తప్పు అని చెప్పడానికిను ట్రయల్కి సంబంధించింది దాన్ని ఎందుకు మీరు కాదు అని అంటారు అని వ్యాఖ్యానిస్తున్నాడు ఆయన. ఈ రెండింటికి సంబంధం లేదని. అంతేకాకుండా ఎక్కువ మనం చూసాం డిశ్చార్జ్ పిటిషన్స్ వేస్తూనే ఉంటారు. అయితే దీనివల్ల సాధారణ కార్యకలాపాలకు కూడా ఇది అడ్డంకి కాదంటున్నాడు ఆయన. డిశ్చార్జ్ పిటిషన్కి మీ ట్రయల్ కోర్టుకి సంబంధం లేదు, కేసు ట్రయల్లో వెళ్ళాలి అంటున్నాడు ఆయన. అంతేకాకుండా సుప్రీంకోర్టులో తాము కూడా అనేక పిటిషన్లు విచారించి డిశ్చార్జ్ చేస్తామని జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. అయితే తమకు ఎలాంటి అడ్డంకి ఇంతవరకు రావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కేసు విచారణలో సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు గారు ఏమంటున్నారు, ఆయన హాజరు కాలేదు. సో అందుకోసమని ఇలాంటి కేసుల విచారణలో ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు ఉన్నాయి, వాటినే ఫాలో అవ్వండి, వాటిని ఫాలో చేసి ఈ కేసు మాత్రం ఆయన విచారించాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. అంటే ట్రయల్ కోర్టులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏంటో తెలుసుకుంటాయి,
సిబిఐకి కూడా అవే నిబంధనలు వర్తిస్తాయి అని ఇప్పటికే చెప్పాము. నవంబర్ 11 నుంచి ప్రారంభం అయ్యే వారంలో లిస్టు చేయాలి అని న్యాయమూర్తి ఆదేశించారు. సో ఇప్పుడు దీని విషయంలో కూడా ఇప్పటికే చాలా వాయిదాలు తీసుకున్నారు కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ విషయాన్ని కూడా రఘురామకృష్ణరాజు అక్కడ కోర్టులో చెప్పారనమాట. ఆయన ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్నారని, అలాంటి వ్యక్తి కేసుల్లో ఇంకా కదలిక రావడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో కేసులను త్వరితగతిన విచారించాలంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సో దీని మీద ఇవాళ సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్గా తేల్చి చెప్పింది, ఆయన కేసుని త్వరితగతిన విచారణ పూర్తి చేయాలి, మీరు వెంటనే విచారణ చేపట్టండి అని. సో జగన్మోహన్ రెడ్డి దీని మీద ఎలా స్పందిస్తారో చూడాలి మనం. ఆయన స్పందిస్తారా లేకపోతే ఎప్పట్లాగా మౌనం వహిస్తాడా ఆయన? ఎందుకంటే ఆయన ఇప్పుడు బిజీగా ప్రెస్ మీట్లు పెట్టడంలోనూ వాళ్ళని కలవటంలో, వాళ్ళ ఎమ్మెల్యేలను కలవటంలోనూ బిజీ ఉన్నాడు ఆయన. అంటే ఆయన మరి చంద్రబాబు నాయుడిని తిట్టాలి కదా, ఆయనకున్న ఏకైక లక్ష్యం అదొక్కటే. సో ఒక పక్క కోర్టులో కేసుల పరిస్థితి ఇలా ఉంటే, మరో పక్క ఏమో ఆయన నాకు రక్షణ కల్పించాలి, నాకు సెక్యూరిటీ పెంచాలి అని చెప్పి కోర్టుకి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఒకవేళ ఈ కోర్టులు కేసుల్లో కానీ అక్రమాస్తుల కేసులో మూవ్మెంట్ ఉంటే ఆయన మరి ఇంకా రోజువారీ విచారణకి వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి టైంలో మరి ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిగా కూడా, అంటే ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిగా కూడా ఆయన చూడాల్సిన అవసరం ఉంది. మరి దీనిపై కోర్టు ఎలా స్పందించే అవకాశం ఉంటుందంటారు ఆయనకి రక్షణ గురించి? అలాగే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా చెప్పింది, మేము ఇవ్వాల్సినంత రక్షణ భద్రత ఇస్తున్నాము, అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి ఎలాంటి భద్రత ఇవ్వాలో అలాంటి భద్రత మేము ఇస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అంటే నిజంగానే థ్రెట్ ఉన్నట్టు ఆయన ప్రూవ్ చేసుకోగలిగితే మరి నిజంగానే రక్షణ ఇచ్చే అవకాశం ఉంటుందా? అలాగే ఇప్పుడు పాడేరు దగ్గర స్థానిక ప్రజాప్రతినిధులతో కూడా ఆయన ఈరోజు మమేకం అవడం జరిగింది. అక్కడ కూడా మరి ఇప్పుడున్న గవర్నమెంట్పై కావచ్చు కొన్ని వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగాయి, ముఖ్యంగా సంక్షేమ పథకాల గురించి, అలాగే విలువలు విశ్వసనీయత గురించి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కోర్టు కేసుల గురించి. మరి అలాంటి వ్యక్తి ఈరోజు వచ్చేసి విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారు. సో మీరేం చెప్తారు దాని గురించి? మీరు చెప్పినట్టుగా ఇప్పుడు రోజువారీ విచారణ మొదలైంది అనుకోండి, ఆయన ఒక ముద్దాయే కదా. మాజీ ముఖ్యమంత్రి అయితే ఏంటి, ఫస్ట్ ముద్దాయి. తర్వాత ఇప్పుడు ఆయన అక్కడ కోర్టులో వేసుకున్నాడు కాబట్టి కోర్టు ఒకవేళ వారికి అనుకూలంగా తీర్పిస్తే ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇమ్మని చెప్తుంది. ఆయనకి టాటా సఫారీ వద్దంటున్నాడు కదా, ఆయనకి లెవెల్ కావాలి కదా. కాబట్టి ఒక బిఎఫ్ వాహనం అండ్ దెన్ ఒక జామరు ఇమ్మని చెప్తుంది. 986 మందిని ఇమ్మని అయితే చెప్పకపోవచ్చు. అది ఎందుకంటే ప్రభుత్వం మీద ఎంత పడుతుందండి భారం. ప్లస్ ఆయనే ముఖ్యమంత్రి కాదు కదా, జూన్ 3 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అది మర్చిపోతున్నాడు ఆయన. సో ఇంకా విలువలు విశ్వసనీయత అంటారా అంటే మన దగ్గర ఏవి లేవో అవే మనం మాట్లాడతాం. అవి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేవు కాబట్టి వాటి ప్రస్తావనే తెస్తాడు ఆయన. ఇంకోటి తెలియదు ఆయనకి, అంటే ఆ పదాలు విని 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 అవి బాగా ఆకలింపు చేసుకున్నాడు. తన దగ్గర ఆ విషయం లేదు కానీ ఆ పదాలు మాత్రం ఉన్నాయి, నెంబర్ 1. ఇంకొకటి ఏంటంటే ఆయన ప్రతి మీటింగ్లోనూ ఆయన చెప్పేది ఒకటేనండి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం. ఇంకొక పని లేదు ఆయనకి. ఇంకొకటి పథకాల గురించి మాట్లాడతాడు. అంటే ఆయనకు తెలిసింది 2 బటన్లు నొక్కడం, అంతే కదా ఆయనకు తెలుసు. ఆయన అంటే ఒక ముఖ్యమంత్రిగా రూపాయి తీసుకున్నందుకు ఆయన నెలలో ఒక్కసారి 2 బటన్లు నొక్కుతాడు, అంటే ₹10 దానికి వెళ్తుంది, అంతే మనకు తెలుసు. కాబట్టి ఆ 2 మాట్లాడతాడు ఆయన. ఆయన దగ్గర ఏదైతే లేదో అది మాత్రం మాట్లాడతాడు. ఆయన ప్రజల దగ్గర నుంచి ఓట్లు తీసుకోవటానికి ఆయన పథకాలు ఇస్తాడు, అంతే. ఆయనకు అభివృద్ధి తెలియదు, మరొకటి తెలియదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మీద దృష్టి పెట్టాలంటున్నాడు ఆయన కొత్తగా. అంటే ఏంటో మరి ఆ పదానికి అర్థం ఏంటో మనకు తెలియదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్తగా పరిపాలన అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి దగ్గర తెలుసుకోవాలి. అంటే ఆయన మాటలను బట్టి మనకు అర్థమైంది అది. అంటే పరిపాలన అంటే అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, తర్వాత ఫైల్స్ దగ్ధం చేయడాలు, ఎవిడెన్స్లు నాశనం చేయడాలు, తర్వాత భూదందాలు, ఈవెన్ దేవాదాయ శాఖకు సంబంధించినవన్నీ, అంటే గుళ్ళు గోపురాలు దోచేసుకోవటాలు, ఇలాంటి పరిపాలన కొత్తగా ఈయన దగ్గర చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి. అది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు రోజువారీ విచారణ మొదలైతే అప్పుడు మనకి విషయాలన్నీ మొత్తం బయటకు వస్తాయి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.